ఏదైనా సిరీస్ లేదా పెద్ద టోర్నీ అయినా జట్టులో స్థానం కోసం వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య ఎప్పుడూ పోటీ నెలకొంటూనే ఉంటుంది. సెలెక్టర్లు వీరిద్దరిలో వికెట్ కీపర్గా ఎవరికో ఒకరికే చోటు ఇస్తూ మరొకరిని బెంచ్కు పరిమితం చేస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ 2025లోనూ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు చోటు దక్కగా పంత్ బెంచ్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య మనస్పర్ధలు కూడా వచ్చినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్తో పోటీ, తనపై నెలకొనే ఒత్తిడి గురించి మాట్లాడాడు కేఎల్ రాహుల్. జట్టులో స్థానం కోసం పోటీ ఉంటుంది. ఈ విషయంలో నేను అబద్ధం చెప్పను. నేను అతడితో పోటీ పడటానికి ప్రయత్నించను. అలానే అతడిలా ఆడేందుకు ట్రై చేయను. నాకు తెలిసి పంత్ కూడా అతడికి అవకాశం వచ్చినప్పుడు ఇలానే ఆలోచిస్తాడు. ఎవరితో పోటీ పడడు. అతడు గొప్ప టాలెంట్ ప్లేయర్. అతడు దూకుడుగా ఎలా ఆడతాడో, పరిస్థితిని బట్టి ఆటను ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోగలడో మనందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడూ కెప్టెన్ కోచ్కు నన్ను ఆడించాలా లేదా అతడిని తీసుకోవాలా అని ఎప్పుడూ చర్చ ఉంటుంది. కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడు నేను నా వంతు బెస్ట్గా ఆడేందుకు ప్రయత్నిస్తాను అని చెప్పగలను అని పేర్కొన్నాడు.